అందరికీ నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న మూవీ టీమ్కి అండ్ మ్యాథ్స్ టీమ్కి అండ్ మా క్రికెట్ టీమ్కి అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మ్యాథ్స్ 8th టైం జరుపుకుంటున్నారు టాంపాలో, ఫ్లోరిడా. ఫస్ట్ టైం మేమందరం క్రికెట్ ఇక్కడ CCL ఆడతాం అంతా ఓకే, బట్ ఆర్టిస్ట్ టీమ్కి వెంకీ సార్, వెంకటేష్ గారు కెప్టెన్గా, ప్రశాంత్ గారు అండ్ తమ్మని అడగగానే వెంటనే యాక్సెప్ట్ చేశారని చెప్పారు. అండ్ ఆయన టీంలో మేము ఆడటం చాలా హ్యాపీగా ఉంది. July 1st and 2nd and 3rd క్రికెట్ ఆడుతున్నాం అండ్ 4th and 5th and 6th మ్యాచ్ ఈవెంట్కి అందరూ వస్తున్నాం. సో మీడియా మిత్రులందరూ ఈ ఈవెంట్ గురించి అందరికీ తెలియజేసేలాగా మీరు ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వేదిక పైన నా పెద్దలందరికీ అండ్ మా ఆత్మీయులు మీడియా వాళ్ళందరికీ నమస్తే. నాకు ఫస్ట్ టైం మా ప్రవీణ ఫోన్ చేసి ఇలాగా మేడం ఇలా ఒక ఈవెంట్ ఉంది అమెరికాలో మ్యాథ్స్ అని, ఇది మీరు రావాలి అంటే నేను ముందు కనుక్కున్నాను ఏంటి ఎలాగని. సో నిజంగానే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక ఈవెంట్కి నేను తప్పకుండా వస్తాను. మన తెలుగు భాష, మన సంస్కృతి గురించి అక్కడ సంబరాలు చేసుకుంటున్న ఇలాంటి ఒక మంచి ఈవెంట్కి నేను మిస్ చేయను, తప్పకుండా వస్తాను ప్రవీణ అని చెప్పాను. బట్ డేట్ మాత్రం కొంచెం బ్లాక్ చేయమని చెప్పింది, చేస్తానని చెప్పాను. సో నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మా మ్యాథ్స్ ప్రశాంత్ గారు అనే ఎంటైర్ టీమ్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం పిలిచినందుకు కూడా, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. మ్యాథ్స్ అనగానే నాకు ప్రశాంత్ పిన్నమనేని గారు కోవిడ్లో ఇక్కడ CCC తరఫున, చిరంజీవి గారి తరఫున మనం గ్రాసరీస్ అవి పంచుతున్నప్పుడు ఆయన రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. ఆ మ్యాథ్స్కి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ కోవిడ్లో చాలా గొప్పగా సేవ చేశారండి. దట్ ఈస్ వెరీ గ్రేట్. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా మ్యాథ్స్ గురించే కాకుండా అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరికీ టాంపా ఏరియాలో వాళ్ళు చేసిన సేవ చాలా గొప్పగా చేశారు. అండ్ హరీష్ చెప్పినట్టుగా భాష గురించి, సేవ గురించి వాళ్ళు ట్యాగ్ లైన్లో పెట్టారంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ అసోసియేషన్. అక్కడ జెన్యూన్ ఆర్గనైజేషన్ అంటారు. సో ప్రశాంత్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్. నవీన్ గారి ద్వారా పరిచయం గత 8 yearsగా. ఆయన అమెరికా వెళ్ళినా నవీన్ గారు, ప్రశాంత్ గారు ఎక్కడుంటే అక్కడ టోటల్గా విజయవాడ ఉంటుంది, తెలుగు వాళ్ళే ఉంటారు చుట్టుపక్కలంతా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు మ్యాథ్స్ టాంపా, ఫ్లోరిడా. అండ్ తమన్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ది ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా తీసుకెళ్తున్నాం. సో ఆ విషింగ్ మ్యాథ్స్ టీమ్ ఆల్ ద బెస్ట్. 300 people డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు. నెక్స్ట్ July 4th, 5th, 6th వీఆర్ ఆల్ గోయింగ్ టు మ్యాథ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నన్ను మ్యాథ్స్కి ఆహ్వానించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విషయం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, భాష అంతరించిపోతే ఖచ్చితంగా జాతి అంతరించిపోతుంది. జాతి అంతరించిపోకుండా ఉండాలంటే భాషను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. రక్షించుకోవడమే కాకుండా, పరిరక్షించుకోవడమే కాకుండా భాష యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తున్న మ్యాథ్స్కి మనస్ఫూర్తిగా నా తెలుగు కవిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ మ్యాథ్స్ సంబరాల్లో సాహిత్యానికి సంబంధించిన విభాగాల్లో ఒక వినూత్న కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. నాతో పాటు నా సోదర కవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అందరినీ అలరించే, అందరినీ రంజింపజేసే ప్రయత్నం చేస్తాం. మరొక్కసారి మ్యాథ్స్ని ఆహ్వానించే పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.